నటుడి నవీన్ పొలిశెట్టికి రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. షూటింగ్ కోసం నవీన్ పొలిశెట్టి అమెరికా వెళ్లారు. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో బైక్ స్కిడ్ అయ్యి కింద పడటంతో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. వెంటనే అక్కడున్న సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. నవీన్ పొలిశెట్టికి వైద్యులు టెస్టులు, స్కానింగ్లు చేశారు. ఆయన చేతికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తుంది. దీంతో అత్యవసర విభాగంలో ఉంచి నవీన్ పొలిశెట్టికి ట్రీట్మెంట్ అందించారని సమాచారం. చేతి వేళ్లలోని ఎముకలు అనేక చోట్ల చిట్లినట్లు తెలుస్తుంది. 2 నెలల పాటు కూడా ఎలాంటి షూటింగ్లకు వెళ్లకూడదని, పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సితారా బ్యానర్, షైన్ బ్యానర్లో సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీనిపై అధికారికంగా క్లారిటీ లేదు. అసలు నిజమేంటి, ప్రమాదం ఎలా జరిగింది, గాయాలు అయ్యాయా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే నవీన్ పొలిశెట్టి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డట్టు వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్తో పాటు ఫ్రెండ్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవీన్కు ఫోన్లు చేసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. నవీన్ పొలిశెట్టి టీంకు చాలామంది ఫోన్ కాల్స్ చేసి మరీ హెల్త్ గురించి ఆరా తీస్తున్నారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జాతి రత్నాలు సినిమా నవీన్కు మంచి హిట్ను తీసుకొచ్చింది. దీనికన్నా ముందు సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా మంచి ఫేమ్ని అందించింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ను అందుకుంది. ఇక గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా నవీన్ కెరియర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తున్నాడు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ మూవీ షూటింగ్ మొదలైందా లేదా అనేది కూడా తెలియలేదు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ రాబోతుందని సమాచారం. ఇంతలోని నవీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న వార్త అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.